వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది. తెలుసు, జరిగింది. ఆయన మంచి మనిషి, మంచోడు. ఆయన మనం అనే పని లేదు. వంశీ గారు అంటే నాకు ఇష్టమే బాబు, దేవుళ్ళు అంటాడే. వంశీ గారు అయితే నాకు దేవుళ్ళు అంటాడే. ఆయన వర్కరే, దాంట్లో 100 మంది చెప్పినా ఒప్పుకోలేదు. ఎందుకంటే వర్క్ చేశాడు కాబట్టి చెబుతున్నాను నేను. వల్లభనేని వంశీ గారు బెయిల్ పైన మీరు ఏమంటారు? దాదాపు 3 నెలలు అవుతుంది జైలుకి. ఏం చెప్తారు? రావాలనే కోరుకున్నాము. బెయిల్ రావాలి, ఆయన మంచిగా చేశారు మా విషయంలో. ఆయన మారకుండా ఉండడం, టీడీపీ నుంచి మారకుండా ఉండడం ఇది బ్రహ్మాండంగా ఉండేది. మంత్రి పదవి వచ్చేదో లేకపోతే ఇంకో పదవి ఇచ్చేవాళ్ళు. ఆయన ఊరిని నామకం ఉంటావు అయితే మారకుండా ఉంటే బాగుండేది. వల్లభనేని వంశీ గారికి నేను బెయిల్ రావడం జరిగింది. మంచి విషయమే. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది. ఎలా చూస్తారు? దాదాపు 3 నెలల వరకు జైల్లో ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అలాంటి మంచి వ్యక్తిని పెట్టినందుకు అందరికీ బాధగానే ఉంది. నేను వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది. ఎలా చూస్తారు? ఏం చెప్తారు? గుడ్ న్యూస్. వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది. తెలుసు, ఎలా చూస్తారు? జరిగింది. ఆయన మంచి మనిషి, మంచోడు. ఆయన మనం అనే పని లేదు తప్ప మేము ఎప్పుడూ ఆయన తొస్కారించు. ఈ రోజేంటి ఆ రోజేనా ఆయన మేము తొస్కారించు. 3 నెలలు వంశీ గారు జైల్లో ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది? మాకు అనాలపితే మనిషికి షుగరు, ఆయన తిండి సరిగ్గా తినలేదు, ఆయన బెడ్ ఇవ్వలేదు. వ్యక్తి మంచివాడు. మేము అదే అంటున్నాం. ఆయన విషయంలో మేము ఎప్పుడు తొస్కారించాం. వంశీ గారి దగ్గరికి వెళ్ళిన సమస్య ఉంటే తీర్చేవాళ్ళు అంట, నిజమేనంటారు? అవును, 5,000 6,000 ఇస్తాడు, 10,000 ఇస్తారు. అటు వెళ్ళిన తర్వాత జోబులు వేసుకుంటా ముందు తాగుతారు. ఆడెందుకులే అంటారు. మాకు తెలియదు, అన్నీ తెలుసు. ఆయన దగ్గర రూపాయి తీసుకుని ఆయన గుర్తులేదు. ఆయన దగ్గర రూపాయి తీసుకున్నాడు ఇంకోటి పూట. ఇప్పుడే గతంలో నేను వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు. ఎలా ఉంది? ఆయన రూపాయి ఇవ్వడు. ఆయన రూపాయలు పళ్ళు చేస్తాడు. అర్థమైందా? ఆయన రూపాయి ఇవ్వడు. నేను ఇవ్వననే చెప్పాడు. అక్కడి నుంచి వస్తాయి. ఈయన జోబులో ఇంచి ఇవ్వడు కదా మనకి. ఈయన ఆరిపోయాడు. వంశీ గారికి వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం జరిగింది. ఆయనకి 5 రోజుల తర్వాత ఇస్తారట. అది నేను పేపర్ చదివా. అదే 5 రోజుల తర్వాత బెయిల్ ఇస్తారట. ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, వర్కరే. ఆయన మంచివాడే వంశీ గారు. వ్యక్తిగతంగా ఎలా చెప్తారు? వ్యక్తిగతంగా మాత్రం వంశీ గారు మంచివాడు. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారో నేను కాదట్లా. దానికి హ్యాండ్ షాప్ ఆయనకి వంశీ గారు. ఎలా చేశారు గత 5 ఏళ్ళలో కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలు? ఇప్పుడేమో యార్లగడ్డ వెంకటరావు గారు ఉన్నారు నియోజకవర్గం. కొంచెం కొద్దిగా నత్తనడక నడుతుంది. వంశీ గారు అంతా పాజిటివ్ నాకే కాపాడలా. ఎందుకంటే నేను పక్కా టీడీపీ. అయితే ఈయన వంశీ గారు అంత వర్కర్ లాగా నాకు అనిపించలా. అంటే ఈయన పనితీరి నాకు అనిపించలా. ఆయన అంత స్పీడ్గా ప్రజల్లోకి వెళ్ళిపోయి సొరబడి వచ్చి చెడు. వంశీ గారు అయితే 2 సార్లు కూడా ఏ చిన్న ఫంక్షన్ పెట్టినా, ఏదైనా పెళ్ళిళ్ళు చెప్పినా, ఏదైనా మొత్తం అల్లి లేబర్ కానీ ఉండవాళ్ళు కానీ బాగా చేశాడు. కాకపోతే ఆయన మైనస్ ఏంటంటే వైసీపీలోకి వెళ్ళి అదే కొంతమంది కూడా ఇదే అంటున్నారు, అతను వైసీపీ టీడీపీలో ఉంటే బాగుండేది. ఇప్పుడు మినిస్టర్ పదవి ఇచ్చేవాళ్ళు బ్రహ్మాండ మెజార్టీ, 3వసారి ఎమ్మెల్యే మన జిల్లాకి క్లాస్కి వెళ్ళాడు. ఆయన చేసిన చిన్న మైనస్ అంతే. మరి అంతకంటే ఏం చెప్పలేదు. ఏం చెప్తారు వంశీ గారి గురించి ఒక మాట? వంశీ గారు అంటే నాకు ఇష్టమే బాబు, దేవుళ్ళు అంటాడే. వంశీ గారు అయితే నాకు దేవుళ్ళు అంటాడే. ఆయన వర్కరే, దాంట్లో 100 మంది చెప్పినా ఒప్పుకోలేదు. ఎందుకంటే వర్క్ చేశాడు కాబట్టి చెబుతున్నాను నేను. కాకపోతే ఆయన ఏదో అనాహార కార్యక్రమాల పార్టీ మారుతాం తప్ప, లేకపోతే ఇదే టీడీపీలో ఉండటం అయితే గల్లవారానికి రికార్డు సృష్టించేవాడు. 3వసారి ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు అసలు ఉండేవాళ్ళు కాదు. అది ఆయన మనం ఏమనగలుగుతాం? ఆయన అయితే నెంబర్ 1 వర్కరే. ఆయన విషయంలో నేను ఆయనకే అభిమానులే సపోర్టు. వల్లభనేని వంశీ గారు బెయిల్ పైన మీరు ఏమంటారు? అతను వెళ్ళి దాదాపు 3 నెలలు అవుతుంది జైలుకి వెళ్ళి. ఏం చెప్తారు? రావాలనే కోరుకున్నాం అందరం. బెయిల్ రావాలి, ఆయన మంచిగా చేశారు మా విషయంలో. గత 5 ఏళ్ళలో ఎలాంటి పనులు చేశారు? ఎలాంటి సహాయం అందించారు వంశీ గారు? మంచిగానే చేశారు నాన్న. మా మట్టుకు అయితే వంశీ గారు రావాలనే మేము అందరం కూడా దేవుడికి ప్రార్థన చేసుకుంటాం.
చేసుకున్నాం. ఆయన ఎందుకు అట్లా అయిందో మరి అని కూడా ఆయన రావాలి, ఆయన బెయిల్ రావాలనే మేము కోరుకున్నారు. ఆయన ప్రభుత్వంలో మాకు మంచిగా జరిగింది. వంశీ గారు అంటే గన్నవరంలో ఒక బ్రాండ్, పేరు ఒక బ్రాండ్. ఆయన మంచిగా చేశారు మాకు. మాట విషయం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అయినా దేని విషయంలో అయినా సరే ఆయన మాకు సహకరించారు. ఆ విషయంలో నా వంశీ గారికి వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం జరిగింది. పర్లేదు, ఆయనే మెరుగు మా ఏరియాకి కొద్దిగా వంశీ గారు మెరుగు. మమ్మల్ని పట్టించుకుంటా కూడా చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పటి నుంచి ఆయన వచ్చిన కాడి నుంచి 10 సంవత్సరాల మట్టి బాగానే చూశాడు మమ్మల్ని అందరినీ. ఆయన పేరు ఈయన వెంకటరావు గారు కనపడతాడు కానీ మాకు నమ్మకం. వైసీపీ ఏమంటుందంటే వంశీ గారి పైన అక్రమంగా కేసులు పెట్టి జైలుకు పంపించారంటున్నారు. అది నిజమేనంటారా? వంశీ గారి మీద సత్యవర్ధన్ కిడ్నాప్ చేశారు, దానివల్ల అరెస్ట్ చేశారు అని చెప్పేసి. అది తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. ఆ సత్యవర్ధనం అక్కడ కంప్యూటర్ సిస్టమ్ ఆయన చొక్క పెట్టుకు లాక్కొచ్చి ఏదో కొట్టారో ఏదో చేశారు. అది మనం చూడాలి. ఆ వంశీ గారు ఉన్నాడని తెలీదు నాకైతే. ఆయన మధ్య 61 జనం వెళ్ళారు, జనం వెళ్తాం. మరి ఇక ఏళ్ళలో ఎంతమంది ఏం చేశారో మనకేం తెలిసింది. మనం కొద్దిగా అడంగా ఉంటాం, దూరంగా ఉంటాం అంతే. దాదాపు 3 నెలల వరకు జైల్లోనే ఉన్నారు. చూశాను, యూట్యూబ్లో చూశాను. కొద్దిగా మనిషి కూడా మారాడు. ఇంతవరకు ఇదిగా ఉండేవాడు, మంచి దూకుడుగా ఉండేవాడు. ఇప్పుడు కొద్దిగా మనిషి శాంతం డాల్ అయ్యాడు, మొత్తం తగ్గిపోయాడు. ఎలా ఉందండి గత 5 ఏళ్ళలో వంశీ గారిది ఎలా ఉందంటారు పరిపాలన? ఆయన మారకుండా ఉండడం అయితే, టీడీపీ నుంచి మారకుండా ఉండడం అయితే ఏ క్లాస్కి ఉండేది ఆయన జీవితం. మళ్ళీ ప్రభుత్వంలో అసలు ఈ మండలంలో లైఫ్లో ఎవడు వచ్చేవాడు లేడేగా. ఆయన ఒక్క మారతం ఆయన్ని ఇక ఆయన జరుపుకుంటాం కానీ మనం చేసేది ఏం లేదు. ఆయన మారకుండా ఉండడం, టీడీపీ నుంచి మారకుండా ఉండడం అయితే బ్రహ్మాండంగా ఉండేది. మంత్రి పదవి వచ్చేదో లేకపోతే ఇంకో పదవి ఇచ్చేవాళ్ళు. ఆయన ఊరిని నామకం ఉంటాం అయితే మారకుండా ఉంటే బాగుండేది. మారకుండా ఉండటం అయితే ఏ క్లాస్కి ఉండేది. ఆయన మారతం కొంతగా ఆయన్ని తిడతాం, అది తేడా. ఒకసారిగా ఇది చేసి అయినా ప్రభుత్వం అంతా గాలంతో పక్క దోసింది. ఆయన పక్కే కాదు, వంశీ గారే కాదు, మొత్తం ప్రభుత్వం అంతా డిపాజిట్లు కూడా లేవు కాదు. అదే వంశీ గారు ఏదన్నా సమస్య ఉందని వెళ్తే ప్రేమతో ఆప్యాయంగా దగ్గర తెలుసుకుని వాళ్ళ సమస్య పరిష్కరించే వాళ్ళు అంట, నిజానంటారా? ప్రతిదీ చిన్నదాన్ని కూడా ఆయన దగ్గరికి వెళ్తే ప్రతి చిన్న ఇది ఏదో 3 పూలను తాడుకుని కోర్టుకు వెళ్ళి చేసినానికి అది కూడా సమర్చించేవాడు. అస్మంటి బాగా చేస్తాడు ఆయన వంశీ గారు. ఆ వంశీ గారి పేరే కానీ ఆయన ఒక 5 సంవత్సరాలు మారకుండా ఉండేది నెంబర్ 1గా ఉండేది. అసలు ఈ మారతం తప్పు చేసేది. అది ఏం చెప్తారు వంశీ గారి గురించి ఒక మాటలో మీ అభిప్రాయం? నెంబర్ 1 మనిషి అండి. వంశీ గారికి కుట్టిన మనిషి లేడు అసలు. దానికి కారణం నేనే చెబుతాను. మొత్తం నెంబర్ 1 మనిషి. వల్లభనేని వంశీ గారికి నిన్న బెయిల్ రావడం జరిగింది. మంచిదే, మంచి విషయమే. ఇంకోటి ఉంది, ఇంకా ఇది కూడా రావాలి కదా. ఇంకా బయటికి రాలేదు ఆయన. ఇప్పుడు బాగానే సర్వీస్ చేసాడు ఈ ఏరియాకి, గన్నవరం కాన్స్టిట్యున్సీ. ఎలా ఉందంటారు 5 ఏళ్ళు కూడా? బాగా చేశాడు కదండి. అప్పుడు ఆయన బాగా చేశాడు. ఇప్పుడు ఏం లేదు. అప్పుడేమో వల్లభనేని వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకటరావు గారు. ఈయన డెవలప్మెంట్ చేస్తున్నారు, దీని కూడా అదేం ఇబ్బంది లేదు. కాన్స్టిట్యున్సీ వరకు బాగుంది. వెంకటరావు గారిది కూడా, ఇట్లా పెనంలూరు బోడే ప్రసాద్ గారిది బాగుంది. అదే ఎమ్మెల్యేల వరకు చాలా బాగుందండి. వైసీపీ ఏమంటుందంటే వంశీ గారి మీద అక్రమ కేసులు పెట్టేసి జైల్లో పెట్టేసి. సక్రమం అనేది మనం చెప్పొద్దు, కోర్టు చేయాలి. అది అర్థమైందా? మీరు చెప్పినా నేను చెప్పిన కరెక్ట్ కాదు, కోర్టు చెప్పాలి. కోర్టు ఎప్పుడు తీర్పు చెప్తే అదే అప్పుడే కరెక్ట్ అవుతుంది. అవునా? అది పాయింట్. వంశీ గారు దాదాపుగా 3 నెలలు జైల్లో ఉన్నారు. అవును, ఉన్నారు. మరి అదే ఇక్కడ వంశీ గారికి వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది. ఎలా చూస్తారు? అంటే 3 నెలలు జైల్లో ఉన్నారు కదా, జైలుకి వెళ్ళారు వంశీ గారు.
ఏం వంశీ గారు జైలుకి వెళ్ళారంటే అది వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించిందండి. జైలుకి వెళ్ళారు, మరి వస్తాడు, ఆయన రాకోకుండా ఏమి ఉండడం, వస్తాడు, బయటకు వస్తాడు. ఎవరు బాధ వాళ్ళు పడతారు, వాళ్ళు పార్టీ నాయకులు వాళ్ళు అట్ట తిరుగుతారు. ఆ వంశీ గారే మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, ఇళ్ల పట్టాలు రిజిస్టర్ చేసి ఇచ్చాడు. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది, ఎలా చూస్తారు? దాదాపు 3 నెలల వరకు జైల్లో ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? అలాంటి మంచి వ్యక్తిని పెట్టినందుకు అందరికీ బాధగానే ఉంది. అది ఆయన తెలుగుదేశమా కాంగ్రెస్ అన్నది కాదు, మామూలుగా మంచి వ్యక్తి, అది వ్యక్తిగత. ఇక్కడ కొంతమంది అంటున్నమాట ఏంటంటే పబ్లిక్ ఆయన దగ్గరికి వెళ్తే సమస్యలు తీర్చేవాళ్ళు, సమస్య తీర్చడం కాదు, ఆనందంతో ఇంటికి వచ్చేవాళ్ళు. అది వంశీ గారు ఉన్నారు, ఇప్పుడేమో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు. నియోజకవర్గం సంబంధించి వంశీ గారు చేసినట్టు ఎవరూ చేయరండి. వంశీ గారు కొంతమంది ఏమంటున్నారంటే వంశీ గారు టీడీపీలో ఉంటేనే బాగుండేది, వైసీపీలోకి వెళ్ళడం. నేనేమన్నాను, టీడీపీలో ఉన్నా కాంగ్రెస్లో ఉన్నా ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి, ఆనందంగా ప్రజలు వచ్చేవాళ్ళు అని చెప్పారు. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం ఎలా చూస్తారు? వల్లభనేని గారు ఒక కేసులో వచ్చే మనకి ఇంకో కేసులో లోపలే ఉన్నారు కదా, అదే నేను నోటు తీరత మీద ఆయన వెళ్ళాడు అనమాట. అదేమో అంటే అది ఫస్ట్ నుంచి టీడీపీ కింద ఉన్నాడేగా, ఆయన ఫస్ట్ నుంచి చేసినాడేగా, అసలు మంచి పథకాలు పెట్టుకొని ఫస్ట్ నుంచి టీడీపీలో ఉన్నాయని ఆయన. ఈయనంటే మన అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు అంత వయసు ఉంటే దీంట్లోకి వచ్చాడు. అసలు ఫస్ట్ నుంచి రాష్ట్రం వంశీ గారే, గన్నవరం అంటేనే వంశీ గారు. అంతకుముందు గద్దె రాముడు, తర్వాత వంశీ గారు, బాలవంతరావు గారు. ఏంటంటే ఆ నోటు దూరడం వలన మరి ఆయన అది నోటు ద్వారా ఏదో నోరు అదుపులుకుంటే మనకి అన్ని బాగుంటాయి. అదే వైసీపీ ఏమంటుందంటే అక్రమంగా కేసులు పెట్టేశారు, సత్యవర్ధన్ కిడ్నాప్ చేస్తామని కూడా అంటున్నారు, నిజమేనంటారా? ఇది అది అంటే దేవుడి తల మనకేం తెలుస్తుంది, మనకు తెలియదు అవన్నీ. ఇవాళకైనా రేపని బయటకు వస్తాడు. అది కొంతమంది పబ్లిక్ ఏమంటున్నారంటే వంశీ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఇక్కడ చేస్తానికి. ఎందుకంటే చాలా ఎలమట్టి ఉన్నాడు కదా ఆయన, ఇప్పుడు అన్ని కాదు కదా, ఫస్ట్ నుంచి టీడీపీ కిందే ఉన్నాడు ఆయన అసలు. నిన్న వంశీ గారికి వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావడం జరిగింది, ఎలా చూస్తారు, ఏం చెప్తారు? గుడ్ న్యూస్. వల్లభనేని వంశీకి తప్పు చేస్తే చేసి ఉండొచ్చు, కానీ అప్పుడు జగన్ ఎలా కేసులో ఇరికిచ్చారో, ఛార్జ్ షీట్లు పెడుతూ వచ్చారో, ఇప్పుడు అలాగే చేశారు. వల్లభనేని వంశీ గారిని అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేశారని చెప్పేసి వైసీపీ అంటున్నారు. అక్రమ కేసే అక్రమం, మీరు అక్రమ కేసులు పెట్టడం ఏంటి? ఇప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేశారు, ఎక్కడ పెట్టాలా? కోర్టులో పెట్టాలా? కోర్టు రిమాండ్ ఇస్తుంది, మళ్ళీ ఇంకో ఛార్జ్ షీట్ పెడుతున్నారు అంటే మీరు బయటికి రాకూడదనే కదా అర్థం. ఇప్పుడు దాదాపుగా 3 నెలల వరకు జైల్లోనే ఉన్నారు వంశీ గారు. 16 నెలలు జగన్ 16 నెలలు జైల్లో ఉన్నాడండి. అసలు 16 నెలలు జైల్లో ఎవడైనా ఉన్నాడా? మరి ఎలా ఉంది? గతంలోనే వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఉన్నారు. అప్పుడు పనితీరులు ఇప్పుడు పనితీరులు ఎలా అనిపిస్తుంది నియోజకవర్గంలో? వంశీ ఉన్నప్పుడే బాగుండేది అనేవారు, యాక్చువల్గా నాకు తెలియదు. వల్లభనేని వంశీ గారికి బెయిల్ రావటం ఏం చెప్తారు సార్? వ్యక్తిగతంగా వంశీ గారు మంచివాడు అండి. ముసలి వాళ్ళని కానీ ఎవడన్నా పేదవాళ్ళు అంటే మటుకి సహాయం చేసేవాడు ఆయన. వంశీ గారు మటుకి ఆ విషయంలో మటుకు చాలా మంచివాడు. ఎలా అనిపిస్తుంది? ఏదన్నా సమస్య ఉన్నా కానీ వెళ్తే త్వరగా రియాక్ట్ అయ్యి సమస్య తీర్చేవాళ్ళంట, చేసేవాడు. ఆ పనిలో వాడు చేసి పెట్టేవాడు అండి. ఏదన్నా అవసరం ఉంటే మటుకు వెళ్తే మటుకు చేసి పెట్టేవాడు. ఆఫీస్కి వెళ్ళినా చేసేవాళ్ళు, లేకపోతే ఊళ్ళో నాయకుల ద్వారా అయినా చేయించేవాడు, అడిగితే చేసి పెట్టేవాళ్ళు. ఎలా ఉంది? గతంలోనేమో వంశీ గారు ఉన్నారు, ఇప్పుడు నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే వంశీ గారు ఓట్లకి గెలిచిన తర్వాత మా ఊరికి ఎప్పుడు రాలేదండి, ఇంత మటుకి సంవత్సరం వచ్చింది. మా ఊరు వచ్చి ప్రస్తుతానికైతే రాలా. మరి ఎలా ఉంది గతంలో వంశీ గారు ఉన్నప్పుడు? వంశీ గారు ఉన్నప్పుడు ఏదో పని చేసి పెట్టేవాళ్ళు అండి. కాకపోతే మటుకు పేదవాళ్ళుగా వెళ్తే మటుకి సహాయం మటుకు బాగానే చేసేవాళ్ళు. వ్యక్తిగతంగా మంచివాడు, పార్టీ పరంగా అనేది మనం చెప్పలేం కానండి. వ్యక్తిగతంగా వంశీ గారు చాలా మంచివాడు. ఇక్కడ కొంతమంది అంటున్నమాట ఏంటంటే వంశీ గారు టీడీపీలో ఉంటేనే బాగుండేది, వైసీపీలోకి వెళ్తే తప్పు చేశారు అని చెప్పేసి కూడా అంటున్నారు. దానికి మా అభిప్రాయం కూడా అదే అభిప్రాయం అండి, మాకు కూడా అదే అభిప్రాయం. వంశీ గారు అసలు పోయినసారి వాడిపోయి ఇప్పుడు టీడీపీ తరఫున ఉన్నది బాగుండేదండి. పోయినసారి గెలవటం ఆయన చేసింది ఇదైంది. పోయినసారి వాడిపోయి ఇప్పుడు గెలిచినట్టయితే బాగుండేది. అందరితో పాటు వాడిపోయి ఇప్పుడు అందరితో పాటు గెలిస్తే బాగుండేది. ఒకడే గెలిచి ఒంటరిగా ఉండలేక వెళ్ళిపోయి ఒంటరి అయిపోయాడు.